అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? కుటుంబ ఆరాధన చేశారా? అన్నట్లు పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? బాగా రాస్తున్నారు కదూ? మరి మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థించి ఎగ్జామ్స్కి పంపినట్లయితే దేవుడే సమయోచితమైన జ్ఞానమును నీ బిడ్డలకు, మన బిడ్డలకు అందరికి అనుగ్రహించి చక్కని విజయాన్ని అనుగ్రహిస్తారని తెలియజేస్తున్నాను. మంచిది. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు చనిపోయారు అంటే అక్కడ రాయబడిన మాట అనగా, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అనే మాట మనకు కనబడుతుంది. నిజమే. యేసు ప్రభుల వారి భూలోకానికి ఎందుకు రావలసి వచ్చిందంటే లూకా సువార్త 19:10 ప్రకారం నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకు అంటే నశించిపోయిన మనలందరినీ రక్షించడానికి. నశించిపోతున్న, నాశనమైపోతున్న, నరకానికి పోతున్న మనలందరూ తన హస్తములో కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. కాబట్టి భక్తిహీనతలో నుంచి, నరకములో నుండి మనల్ని విడుదల పొందించడానికి దేవుడు మరి ఈ భూలోకానికి రావడం జరిగింది. ఇదే రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఆయన పాపుల కొరకే చనిపోయాడు. ఈ భూమి మీద ప్రతి మానవుడు పాపే. నడక ద్వారా పాపము, చూపు ద్వారా పాపము, ఆలోచన ద్వారా పాపము, చేతల ద్వారా పాపము. నేను పరిశుద్ధును అనడానికి వీల్లేదు. ఏదో రకంగా ఏదో సమయంలో మనిషి పాపంలో పడిపోతున్నాడు. కానీ క్రీస్తు రక్తములో కడగబడడం ద్వారా ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాడు. దేవుని వాక్యమును వింటున్న బిడ్డలారా, నీ పాప జీవితం నుండి పరిశుద్ధుడిగా మార్చడానికే నా యేసయ్య భూలోకానికి వచ్చాడు. నశించిపోతున్న భక్తిహీనతలో పడి కొట్టుమిట్లాడుతున్నటువంటి రక్షించుడు కొరకు నా యేసయ్య ఈ భూలోకానికి వచ్చానా. ఇదే రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే గనక, దేవుని ఉగ్రత నుండి మనం రక్షించుడు కొరకు. నిజమే. దేవుడు ఎన్నో ఆధిక్యతలు, దేవుడు ఎంతో తన కృపను విస్తరింపి మనకు అనుగ్రహిస్తే దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్న వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి నా యేసు ప్రభుల వారు మన మధ్యకు ఈ భూమి మీదకి రావడం జరిగిందమ్మా. కాబట్టి ఆలోచించు. నీ భక్తిహీనత నుండి, నీ కొరకు అనగా భక్తిహీనత నుండి విడుదల పరచుటకు యేసు చనిపోయారు. పాపులు రక్షించుట కొరకు ఈ భూలోకానికి వచ్చి పాపుల కొరకు ఆయన చనిపోయారు. నిన్ను నన్ను ఉగ్రత నుండి, దేవుని ఉగ్రత నుండి రక్షించుట కొరకు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందమ్మా. ఇంకొక మాట చదివి నేను దయచేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే కనుక, మనలను పరిమళ సువాసనగా ఉండుట కొరకే ఆయన వచ్చి నీ కొరకు, నా కొరకు ఆయన నలిగిపోయారు ఆయన శిలువ మీద. వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఆలోచించు. నన్ను పరిమళ సువాసనగా మార్చడానికి. ఇదే మాట మనం చూస్తే గలతీ 1వ అధ్యాయం 14వ వచనంలో దుష్ట కాలము నుండి మనలను విమోచించుడు కొరకు అని. అంతేకాదండి దేవుని బిడ్డ, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సొత్తుగా మనలను విమోచించుడు కొరకని. హెబ్రీ 2:15 ప్రకారం
మనలను మరణము నుండి విమోచించుట కొరకు ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన అందుకే భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయారు. బిడ్డ, మరొక్కసారి గుర్తు చేస్తున్నా, నువ్వు పొందవలసిన, నేను పొందవలసిన దెబ్బలన్నీ ఆయన పొందారమ్మా. నీ తలంపులకు, నీ పనికిమాల ఆలోచనలకు మన తల మీద పెట్టబడవలసిన ఆ ముండ్ల కిరీటం యేసయ్య తల మీద పెట్టబడింది నాన్న. హృదయంతరంగాల్లో చేస్తున్న తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి, మూర్ఖపు ఆలోచనలు బట్టి ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది నాన్న. ఎందుకు తెలుసా? నీ కోసమే, నా కోసమే. ఆలోచించు. ఏదో యేసయ్య వచ్చాడులే అనుకున్నావేమో బిడ్డ. యేసయ్య వచ్చాడు, నిన్ను నన్ను పవిత్రుడిగా మార్చాడు. మరి ఇక్కడి నుంచి పరిశుద్ధంగా జీవించగలిగినట్లయితే దైవజనాంగమా, ఆ కృప, ఆ రక్షణను వ్యర్థం చేసుకోకుండా, యేసయ్య నా కొరకు ఈ భూలోకానికి వచ్చావు, నా కొరకు చనిపోయావు, నా కొరకు తిరిగి లేచావు, మళ్ళీ నా కొరకు రాబోతున్నావు. నీ వచ్చిన దానిని బట్టి అయా మిమ్మల్ని స్తుతిస్తూ నీ మాట ప్రకారం పరిశుద్ధంగా జీవిస్తామని ఒక నిశ్చయత కలిగి ముందుకు నువ్వు కొనసాగినట్లయితే దేవుడు ఎంతగానో మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలయ్యా. యేసయ్యా, నువ్వు ఎందుకు వచ్చావో చాలామందికి అర్థం కాక సతమతం అయిపోతున్న బిడ్డలను మీరు దర్శించండి, నడిపించండి, బలపరచండి, భద్రపరచండి. మా శాపము, మా పాపమును, మా మా బాధ, మా వ్యసనాలను విడుదలపరచడానికి ఈ భూలోకానికి వచ్చి శిలువ రాణి మీద వేలాడి రక్షించిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. మమ్మల్ని ఇంకా నువ్వు దర్శించమని, నడిపించమని, బలపరచమని, భద్రపరచమని, అభిషేకించమని, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను దర్శించి ఇంకా రక్షణ పొందకుండా ఇంకా భక్తిహీనతలో, ఇంకా మూర్ఖపు ఆలోచనలో తిరుగుతున్న వారిని దర్శించి అయ్యా ఈ కూటాల్లో నేను రక్షణ పొంది నేను మహిమపరిచే భాగ్యం అనుగ్రహించమని, మహిమ పొందమని, మహిమ కలిగిన యేసు నామములో మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.